నమస్తే, మనందరికీ స్వాగతం. ఈరోజు ఈ ఎక్స్ప్లెయినర్లో మనం ఒక కాస్మిక్ ఫిలాసఫర్ అంటే విశ్వతత్వవేత్త దృక్కోణంలో ఉండి ఈ అనంతమైన అంతుచిక్కని విశ్వంలో మన స్థానమేమిటో లోతుగా అన్వేషించబోతున్నాం. ఇది కేవలం ఒక విశ్లేషణ మాత్రమే కాదు సుమా, మన ఉనికికి సంబంధించిన ఒక అద్భుతమైన ప్రయాణం. అసలు ఈ అంతుచిక్కని విశ్వంలో మన స్థానం ఏమిటో తెలుసుకోవాలన్న ఆసక్తి మనకు నిజంగా ఉందా? ఒక్కసారి ఆలోచించండి. మనం చూడగలిగే, వినగలిగే దానికి మించిన ఒక అనంతమైన ఉనికిలో మనం కేవలం ఒక చిన్న నీటి బొట్టులాంటివాళ్లం. దీన్ని అంగీకరించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? సత్యం చెప్పాలంటే చాలాసార్లు మనకు ఆ ఆసక్తి ఉండదు. కాని ఈరోజు మన ముందున్న ఈ మూల గ్రంథం ఆధారంగా ఎలాంటి ముందస్తు అభిప్రాయాలు లేకుండా దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సరే, ఇక మొదటి విభాగానికి వద్దాం. విశ్వంలో మన చిన్న స్థానం, ఉనికి యొక్క అంతుచిక్కని స్థాయి. ఒక్కసారి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫ్రాక్షన్ ఆఫ్ 1 అనే నంబర్ను గమనించండి. నిజంగా చెప్తున్నా, అనంతమైన ఈ విశ్వంలో మన ప్రపంచం ఒక చిన్న భాగం కూడా కాదు. అనంతమైన విశ్వాల సముదాయంలో మనది ఒక చిన్న విశ్వంలో ఉన్న ఒక అతి చిన్న ప్రపంచం అని గ్రంథం చెప్తోంది. ఈ విశాలమైన అస్తిత్వంలో మనమసలు లెక్కకే రానంత చిన్నవారం అని ఈ వాస్తవం మనకు చాలా స్పష్టంగా చూపిస్తుంది. మూల గ్రంథంలోని ఈ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. మనం నివసిస్తున్న ఈ కాస్మిక్ విశ్వం మొత్తం ఉనికిలో అత్యంత చిన్న భాగం మాత్రమే. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ? మనం చూడలేని, వినలేని ఎన్నో విశ్వాల ముందు మన ఈ భౌతిక ప్రపంచం ఎంత సూక్ష్మమైనదో ఇది స్పష్టం చేస్తోంది. మనం ప్రతిరోజు చూస్తున్న ఈ వాస్తవికత అనంతమైన ఆకాశంలో కేవలం ఒక చిన్న చుక్కలాంటిది. ఇప్పుడు రెండో విభాగం, భూమి యొక్క దాగి ఉన్న పరిమాణ ప్రదేశాలు, అంటే ప్రపంచాల లోపల ప్రపంచాలన్నమాట. ఇక్కడ రచయిత అంతరిక్షమనే పదానికి ఇచ్చిన నిర్వచనం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అంతరిక్షమంటే కేవలం మనకు పైన కనిపించే ఖాళీ ఆకాశం కాదు. ఒక చిన్న ధూళికణంలో కూడా అనంతమైన ప్రదేశాలు, ప్రాణులు సహజీవనం చేయగల ఒక విశాలమైన ఆకాశమది. ఈ తాత్విక భావన మన సాధారణ ఆలోచనలను పూర్తిగా సవాలు చేస్తుంది. దీనసలర్థం ఏంటో తెలుసా? మనం ఉంటున్న ఈ భూమి లేదా మన ఇల్లు కేవలం మనకు మాత్రమే పరిమితం కాదు. మన స్పేస్లోనే ఎన్నో ఇతర డైమెన్షనల్ స్పేస్లు ఉన్నాయి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, అలా దాగిన ప్రతి ప్రదేశం అచ్చం భూమి అంత విశాలమైనదే. అందులో రకరకాల ప్రాణులు నివసిస్తున్నాయి. మనమంతా ఒకే బేస్ మీద సహజీవనం చేస్తున్నాం, కానీ ఒకరి ఉనికిని మరొకరు చూడలేము, వినలేము. మన చుట్టూ కనిపించని వాస్తవాలు అనంతంగా ఉన్నాయన్నది ఇక్కడ మనం గ్రహించాల్సిన అద్భుతమైన నిజం. ఇక మూడో విభాగం, అసలు మనం దేవుణ్ణి ఎందుకు సృష్టించుకున్నాం? ఆకారం కోసం మానవులకు ఉన్న అవసరం. ఇది వింటే కొంచెం నవ్వొస్తుంది కూడా. ఒకవైపేమో ఇన్ని బహుళ పరిమాణ స్థలాలు అనంతంగా విస్తరించుంటే మన మానవాళి చెప్పే సాకేంటో తెలుసా? అబ్బే, మేం మా రోజువారీ పనుల్లో చాలా బిజీ అండి, ఈ విశ్వం గురించి ఆలోచించే టైం ఎక్కడిది అని. అవును, మనమెక్కడ్నుంచి వచ్చామనే దాన్ని తెలుసుకునే తీరిక కూడా లేకుండా మనమే ఒక కృత్రిమ ప్రపంచాన్ని సృష్టించుకుని అందులోనే బందీలమయ్యాము. మన ఆలోచనా తీరు ఎంత వింతగా ఉంటుందో ఈ పోలిక చూడండి. ఒకవైపు మన సమస్యలన్నీ చిటికెలో తీర్చేయడానికి, మనం తప్పు చేసినా వెనకేసుకురావడానికి మాయాజాలం చేయగల ఒక సూపర్ పవర్ లాంటి వ్యక్తి కావాలని మనం కోరుకుంటాం. కాని మరొకవైపు ఈ విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి అవసరమైన మేధస్సును, స్పృహను, జ్ఞానేంద్రియాలను ప్రకృతి ఇప్పటికే మనకందించింది కదా. అయినా సరే మనం వాటిని వాడటానికి బదులు సులభమే వారికోసం వెతుకుతాం. ఆ భద్రతాభావం కోసం మనం దేవుడిపై ఆపాదించే అద్భుత శక్తులివి. ఎలాగంటే మాయ చేయగలగడం, క్షణాల్లో మాయమైపోవడం, మనం కోరుకోగానే ప్రత్యక్షం కావడం, సృష్టించే లేదా నాశనం చేసే శక్తి ఉండటం, మనకు నచ్చిన రూపంలో, నచ్చిన లింగంతో, లేదంటే నిరాకారంగా. ఇలా మనకు కావాల్సిన లక్షణాలన్నింటినీ ఒక ఆకృతికి అంటగట్టి దాన్నే మనం దేవుడు అని పిలుస్తాము అని రచయిత చాలా లాజికల్గా విశ్లేషిస్తున్నారు. నాలుగో విభాగం, గుడ్డి నమ్మకం యొక్క ప్రమాదం, తప్పుగా ఉంచబడిన నమ్మకం. ఈ నమ్మకం అనేది ఎలా మారుతుందో, దానివల్ల వచ్చే నిరాశ ఎలాంటిదో ఇక్కడ గమనించవచ్చు. మొదట మన సొంత ప్రయోజనం కోసం మనమే ఒక ఆకృతిని సృష్టిస్తాం. ఆ తరువాత ఒక గురువు చెప్పారో లేదా కథలు విన్నామనో గుడ్డిగా నమ్మటం మొదలుపెడతాం. కాని తీరా మన పరిస్థితులు మారినప్పుడు, మనం అనుకున్నది జరగనప్పుడు అసలు వాస్తవమేంటో బోధపడుతుంది.
చివరకు అది విపరీతమైన నిరాశకు దారితీసి అదే నమ్మకాన్ని అనుసరించే ఇతరులతో గొడవలకు, ఘర్షణలకు కారణమవుతుంది. గ్రంథంలోని వాక్యం చాలా సూటిగా మాట్లాడుతోంది. పెద్దలు చెప్పారు కదా అనో, లేదా ఎవరో గురువు చెప్పారు కదా అనో, అది సత్యమా కాదా అని కూడా ఆలోచించకుండా, ఎలాంటి విచక్షణ లేకుండా, కనీసం ప్రశ్నించకుండా గుడ్డిగా ఫాలో అయిపోవద్దు. మనకు ప్రకృతి ఇచ్చిన మేధస్సును పక్కన పెట్టేసి కేవలం కథలను నమ్మడం వల్ల మన ఉనికి యొక్క అసలైన లక్ష్యాన్ని మనం కోల్పోతున్నామని మూలగ్రంథం మనల్ని హెచ్చరిస్తోంది. ఇక చివరిదైన 5వ విభాగం, విశ్వం పట్ల మేల్కొలుపు, మన స్పృహను ఉపయోగించడం. మరి ఈ అంధవిశ్వాసం నుంచి బయటపడి నిజమైన మేల్కొలుపు వైపు ఎలా వెళ్ళాలి? దానికి రచయిత ఒక స్పష్టమైన మార్గాన్ని నిర్దేశిస్తున్నారు. మొదటిది, మనకున్న మేధస్సు, ఇంద్రియాలు మరియు స్పృహను పూర్తిగా ఉపయోగించడం. రెండవది, గుడ్డిగా నమ్మే బదులు ప్రశ్నించడం, అర్థం చేసుకోవడం. మూడవది, మనతో మనం ప్రయోగాలు చేసుకుంటూ గమనించడం. ఇంకా చివరిగా, ఎవరో ఒక వ్యక్తిమీద ఆధారపడకుండా అనంతమైన ఈ విశ్వాకృతిని, ఆ దైవిక అనుభూతిని విశ్వసించడం. ఈ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు మీ మదిలో మెదిలేలా ఒక లోతైన ప్రశ్న అడుగుతాను. దేవుడు లేదా అనంతమైన ఈ కాస్మిక్ విశ్వం, ఈ రెండూ ఒకటేనా? ఒక్కసారి ఆలోచించండి. ఒక ఆకారాన్ని దేవుడన్నా లేదా ఈ విశాలమైన విశ్వాన్ని దేవుడన్నా అంతిమంగా రెండూ ఒకటేనా? ఈ అద్భుతమైన ప్రశ్నతో మీ దృక్కోణంలో ఒక కొత్త మార్పొస్తుందని ఆశిస్తూ ఈ కాస్మిక్ విశ్లేషణను ఇక్కడితో ముగుద్దాం. మళ్ళీ కలుద్దాం.